హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు CHOTU క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మటన్ తోటి మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూసేసేయండి. సో ఈ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి 400 గ్రాముల మటన్ తీసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజ్ ఆనియన్ని ఇలాగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకోవాలి. సో అలాగే మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి మసాలా కోసం ఒక కట్ట కొత్తిమీరని, అలాగే కొంచెం మెంతి ఆకుని లేదా కస్తూరి మెంతిని కూడా వాడుకోవచ్చు. ఎండు కొబ్బరి 6 కప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం తురుము, ఒక 15 వెల్లుల్లి రిబ్బలు, చెక్క లవంగాన్ని కూడా తీసేసుకోవాలి. సో వీటినన్నిటిని కూడా మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటాము. సో వీటిని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టేసుకొని అందులోకి ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. సో ఈ ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కాలన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలను కూడా వేసేసుకొని ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగా గరిటెతోటి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. సో ఇలాగా వచ్చేసాక ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ మటన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సో చూడండి, మటన్ కూడా వేసేసుకొని ఇలాగా బాగా కలిపేసుకుంటున్నాను. సో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా వేయించుకున్నాక కాసేపు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే 1/4 టీ స్పూన్ పసుపుని కూడా వేసేసుకొని మరొకసారి ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా గరిటెతోటి బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇలాగా సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనము దీన్ని కాసేపు కుక్ చేసుకుందాము. సో ఇలాగా కుక్ చేసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇలాగ కుక్ చేసేటప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా ఇలాగా వైట్గా అవ్వాలన్నమాట. సో అలాగ అయ్యేంత వరకు మనం దీన్ని బాగా కుక్ చేసుకుందాము. చూడండి, ఈ నాన్ వెజ్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇలాగా బయటకు వచ్చేసి ఇలాగ బాగా కుక్ అవుతుంటుంది. సో ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసేసుకొని మరొకసారి గరిటెతోటి బాగా కలిపేసుకోవాలి. సో దీన్ని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పక్కన పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఈ మసాలా దినుసులన్నింటినీ కూడా ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ చేసేసుకున్నాము. మొదటగా ఫస్ట్ కొబ్బరిని, అలాగే చెక్క లవంగాన్ని వేసేసుకొని ఇలాగ పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం తురుముని, అలాగే ఒక 15 వెల్లుల్లి రిబ్బల్ని, అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో ఈ మటన్ వచ్చేసి ఇలాగ కాసేపు మనం మూత పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో ఇలాగా గరిటెతోటి కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలాగా వేయించుకోవాలన్నమాట. అప్పుడే ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగా గరిటెతోటి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుందాము. సో చూడండి, చాలా కలర్ఫుల్గా చూడడానికి చాలా బాగుందన్నమాట. సో కారం కూడా మనం కొద్దిగా కలర్ ఉన్నటువంటిది వేస్తే ఈ కర్రీ అనేది కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇలాగ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాము. ఈ పేస్ట్ని వేసుకున్నాక ఈ గ్రేవీ అంతా కూడా ఈ మటన్ పీసెస్కి బాగా కలిసేలాగా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. అలాగే ఒక 2 నిమిషాల పాటు సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గరిటెతోటి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. సో ఈ టమాటా కూడా బాగా మగ్గిపోయేంత వరకు ఈ గ్రేవీలో కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా వేసేసుకొని గరిటెతోటి బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని కూడా కుక్ చేసుకోవాలి, ఈ టమాటా మెత్తబడేంత వరకు. ఈ టమాటా కూడా ఇలాగా మెత్తబడ్డాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని, అలాగే మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి మెంతి ఆకుని, ఒకవేళ మెంతి ఆకు లేకపోతే కస్తూరి మెంతిని కూడా వాడుకోవచ్చు. మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి. ఇప్పుడు మెంతి ఆకుని కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా గరిటెతోటి మరొకసారి బాగా కలిపేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఈ మటన్ వచ్చేసి కొద్దిగా లేతగా ఉన్నట్టయితే మనకి 5 విజిల్స్కి కుక్ అవుతుందన్నమాట. సో లేకపోకుండా ఇది హార్డ్గా ఉన్నట్టయితే 8 విజిల్స్ పడుతుంది కుక్ అవ్వడానికి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో లేదంటే
లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి. సో ఫ్లేమ్ ఒకవేళ హైగా ఉన్నట్టయితే తొందరగా మాడిపోతుంది. సో ఈ కర్రీని 8 విజిల్స్ వచ్చేంత వరకు ఇలాగా కుక్ చేసుకున్నాను. సో ఇప్పుడు కుక్కర్ కూడా చల్లారిపోయింది. చూడండి, మూత ఓపెన్ చేసి ఇలాగా చెక్ చేసుకుంటే చాలా బాగా కుక్ అయిపోయింది అనమాట. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా, ఎంతో టేస్టీగా ఉండే మటన్ మసాలా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.